హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్. ఈరోజు ఈ వీడియో ద్వారా 9th క్లాస్ సోషల్కి సంబంధించి ఇటు ఎస్జిటి వారికి ఉపయోగపడే విధంగా, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు కూడా ఉపయోగపడే విధంగా మీకు ఈ ఎగ్జామ్ టెస్ట్ అనేటువంటిది అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ గతంలో కనుక చూసుకున్నట్లయితే డిఎస్సి అండ్ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి క్విక్ రివిజన్ క్లాసెస్ అయితే సోషల్, సైన్స్, తెలుగు ఆల్ సబ్జెక్ట్స్ అయితే క్విక్ రివిజన్ క్లాసెస్ ఉన్నాయి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోస్ చూసి ఎగ్జామ్ రాసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇకపై అన్ని సబ్జెక్ట్ నుండి ప్రతి క్లాస్ వైజ్గా ప్రతి టాపిక్ నుండి అయితే మనం టెస్ట్ని అయితే కండక్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. రెగ్యులర్గా మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. డిఎస్సి 2025కి సంబంధించి ఈ వీడియోస్ అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తాను రెగ్యులర్గా. ఇక్కడ 9th క్లాస్ సోషల్కి సంబంధించి ఫస్ట్ టాపిక్ అండ్ సెకండ్ టాపిక్ అయితే ఎగ్జామ్ని అయితే కండక్ట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఇది ఎస్జిటి వారికి చాలా చాలా ఇంపార్టెంట్ లింక్ టాపిక్స్ కాబట్టి. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళైతే అన్నీ చదవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ రెండు పోస్టులకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ ఎగ్జామ్స్ని అయితే రాసే ప్రయత్నం చేయండి. చాలామంది కామెంట్ సెక్షన్లో అడగడం జరిగింది, కావున ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. ప్రతి ప్రశ్నకైతే మనం ఇక్కడ వివరణాత్మకంగా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ కంటెంట్ అనేటటువంటి మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని ప్రక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి క్వశ్చన్లోకి వెళ్ళే ముందు ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ని కూడా తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. మీ నుండి మోటివేషన్ అనేది ఉంటేనే ఇలాంటి ఇంపార్టెంట్ కంటెంట్ అంతా మీకు రెగ్యులర్గా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అంశాన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అండ్ డిఎస్సికి సంబంధించి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ అండ్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. కాబట్టి టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ సెక్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి జాయిన్ అవ్వండి అండ్ ఫ్రీగా పీడిఎఫ్ని అయితే మీరు పొందవచ్చు అక్కడ నుంచి అయితే. ఇక లేట్ చేయకుండా మనం మొదటి క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ చాప్టర్ భూమి మనం అనే ఫస్ట్ చాప్టర్ నుంచి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ సూర్యుని చుట్టూ భూమి తిరిగే దారిని ఈ విధంగా పిలుస్తారు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కక్ష, సెకండ్ ఆప్షన్ అక్షం, థర్డ్ ఆప్షన్ అక్షాంశం, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి రేఖాంశం అండి. ఇక్కడ సరైన ఆప్షన్ అయితే చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ చూసుకుంటే సూర్యుని చుట్టూ భూమి తిరిగే దారిని మనం ఇక్కడ కక్ష అని అంటాము. సరైన ఆప్షన్ వచ్చేసి సెకండ్ వన్ అండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ సూర్యుడికి భూమికి మధ్య గల అత్యంత సమీప దూరం, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 140 మిలియన్ల కిలోమీటర్, సెకండ్ ఆప్షన్ 147 మిలియన్ల కిలోమీటర్, థర్డ్ ఆప్షన్ 150 మిలియన్ల కిలోమీటర్, ఫోర్త్ ఆప్షన్ 152 మిలియన్ల కిలోమీటర్. ఇక్కడ సూర్యుడికి భూమికి మధ్య గల అత్యంత సమీప దూరం అడిగిండు. ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే సెకండ్ ఆప్షన్ అండి, 147 మిలియన్ల కిలోమీటర్ అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే ఇంగ్లీషు పదమైన ఎర్త్ యొక్క అర్థం చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ నేల, సెకండ్ ఆప్షన్ మట్టి, థర్డ్ ఆప్షన్ పొడి నేల, ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. ఇక్కడ ఎర్త్ అడిగింది కాబట్టి అర్థము ఆప్షన్ చూసుకుంటే ఫోర్త్ ఆప్షన్ అవుతుందండి రైట్ ఆప్షన్. నేల, మట్టి, పొడి నేల ఇవి మూడు సరైనవి కాబట్టి ఫోర్త్ ఆప్షన్ రైట్ అవుతుంది పైవన్నీవి. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ పాంజియా, ఫోర్త్ క్వశ్చన్ చూసుకుంటే పాంజియా అనగా గ్రీకులో అర్థం, పాంజియా అనగా గ్రీకులో అర్థం ఏంటని అడగడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే మొత్తం భూమి, సెకండ్ ఆప్షన్ కొంచెం భూమి, థర్డ్ ఆప్షన్ మొత్తం జలం, ఫోర్త్ ఆప్షన్ కొంచెం జలం. ఇక్కడ పాంజియా అనగా గ్రీకు భాషలో పాంజియాకు అర్థం ఏందని అడగడం జరిగింది కాబట్టి ఇక్కడ మొత్తం భూమి అనే వస్తుంది అండి. ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఫిఫ్త్ క్వశ్చన్ సూర్యుని చుట్టూ భూమి తిరిగే వేగం గంటకు కిలోమీటర్లలో. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ గంటకు కిలోమీటర్లో అడిగింది కాబట్టి ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. ఫస్ట్ ఆప్షన్ 1,00,000, సెకండ్ ఆప్షన్ 1,07,000,
థర్డ్ ఆప్షన్ 1,07,200. ఫోర్త్ ఆప్షన్ 1,10,000. ఇక్కడ కిలోమీటర్ గంటకు కిలోమీటర్లో అడిగిండు, ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. ఫిఫ్త్ ఆప్షన్ వచ్చేసి థర్డ్ వన్ అండి, రైట్ అవుతుంది. 1,07,200 కిలోమీటర్. సూర్యుని చుట్టూ భూమి తిరిగే వేగం గంటకైతే 1,07,200 కిలోమీటర్లు. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూసుకుంటే, ఎన్ని సంవత్సరాల క్రితం విశ్వం ఆవిర్భవించింది? ఎన్ని సంవత్సరాల క్రితం విశ్వం ఆవిర్భవించింది? చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 1370 కోట్ల సంవత్సరాల క్రితం. సెకండ్ ఆప్షన్ 1470 కోట్ల సంవత్సరాల క్రితం. థర్డ్ ఆప్షన్ 1570 కోట్ల సంవత్సరాల క్రితం. ఫోర్త్ ఆప్షన్ 1650 కోట్ల సంవత్సరాల క్రితం. ఇక్కడ ఎన్ని సంవత్సరాల క్రితం విశ్వం ఆవిర్భవించిందని అడిగిండండి. ఒకసారి ఆప్షన్ చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ రైట్ అవుతుంది. ఇక్కడ 1370 కోట్ల సంవత్సరాల క్రితం విశ్వం ఆవిర్భవించింది. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూసుకుంటే, ఇక్కడ సెవెంత్ క్వశ్చన్, మీరు తూర్పు నుండి పడమరకు ప్రయాణిస్తున్నప్పుడు ప్రతి ఒక్క డిగ్రీ రేఖాంశానికి ఎన్ని నిమిషాలు కోల్పోతారు? ఇంపార్టెంట్ అండి ఇటువంటి క్వశ్చన్స్, ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. మీరు తూర్పు నుండి పడమరకు ప్రయాణిస్తున్నప్పుడు, ఇక్కడ తూర్పు నుండి పడమరకు ప్రయాణిస్తున్నప్పుడు ప్రతి డిగ్రీ రేఖాంశానికి ఎన్ని నిమిషాలు కోల్పోతారు? ఒకసారి ఆప్షన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్ 2 నిమిషాలు, సెకండ్ ఆప్షన్ 3 నిమిషాలు, ఫోర్త్ ఆప్షన్ 4 నిమిషాలు, థర్డ్ ఆప్షన్ 4 నిమిషాలు, ఫోర్త్ ఆప్షన్ 5 నిమిషాలు. ఇక్కడ ఎన్ని డిగ్రీ రేఖాంశానికి ఎన్ని నిమిషాలు కోల్పోతారు? ప్రతి ఒక్క డిగ్రీ రేఖాంశానికి ఎన్ని నిమిషాలు కోల్పోతారని అడిగింది కాబట్టి ఒకసారి ఇక్కడ థర్డ్ ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. 4 నిమిషాలండి. ప్రతి ఒక్క డిగ్రీ రేఖాంశానికి 4 నిమిషాల సమయాన్ని మనం కోల్పోతాం. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ చూసుకుంటే, ఇక్కడ ఎయిత్ క్వశ్చన్, అక్షాంశం ఈ లాటిన్ పదం నుండి ఉద్భవించింది. అక్షాంశం ఈ లాటిన్ పదం నుండి ఉద్భవించింది. ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే లాటిట్యూడ్, సెకండ్ ఆప్షన్ లాటిట్యూడో, థర్డ్ ఆప్షన్ లాంగిట్యూడో, ఫోర్త్ ఆప్షన్ లాంగిట్యూడో. అక్షాంశం ఈ లాటిన్ పదం నుండి ఉద్భవించింది. సెకండ్ ఆప్షన్ అండి కరెక్ట్ అవుతుంది. లాటిట్యూడ్ అనే పదం నుండి అక్షాంశం ఉద్భవించింది. నెక్స్ట్ ఇక్కడ నైన్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, 0 డిగ్రీల రేఖాంశాన్ని ఈ విధంగా పిలుస్తారు. 0 డిగ్రీల రేఖాంశాన్ని మనం ఈ విధంగా పిలుస్తారు. ఫస్ట్ ఆప్షన్ గ్రీనిచ్ మెరిడియన్, సెకండ్ ఆప్షన్ భూమధ్య రేఖ, థర్డ్ ఆప్షన్ కర్కటక రేఖ, ఫోర్త్ ఆప్షన్ మకర రేఖ. ఇక్కడ 0 డిగ్రీ రేఖాంశం గ్రీనిచ్ రేఖాంశం లేదా మెరిడియన్ రేఖాంశం అంటారు. ఫస్ట్ ఆప్షన్ అండి గ్రీనిచ్ మెరిడియన్ రేఖాంశం అంటారు. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూసుకున్నట్లయితే, 180 డిగ్రీల రేఖాంశాన్ని ఈ విధంగా పిలుస్తారు. గ్రీనిచ్ మెరిడియన్ ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ యాంటీ మెరిడియన్, థర్డ్ ఆప్షన్ ఎన్నో డొమినిది, ఫోర్త్ ఆప్షన్ ఏది కాదు. ఇక్కడ చూసుకున్నట్టే 180 డిగ్రీల రేఖాంశాన్ని మనం యాంటీ మెరిడియన్ అని పిలుస్తామండి. యాంటీ మెరిడియన్ రేఖాంశం అని పిలుస్తాము. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనము ఇక్కడ 11th క్వశ్చన్, ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఆల్ఫ్రెడ్ వెజ్నర్ ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్త? ఒకసారి గుర్తించుకునే ప్రయత్నం చేయండి. ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఆల్ఫ్రెడ్ వెజ్నర్ ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్త? ఫస్ట్ ఆప్షన్ గ్రీకు, సెకండ్ ఆప్షన్ బ్రిటన్, థర్డ్ ఆప్షన్ జర్మనీ, ఫోర్త్ ఆప్షన్ జపాన్. ఒకసారి చూసుకుంటే ఇక్కడ థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుందండి. జర్మనీ దేశానికి చెందిన ఆల్ఫ్రెడ్ వెజ్నర్. ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించేది ఎవరు అంటే ఆల్ఫ్రెడ్ వెజ్నర్. ఇతను జర్మనీ దేశానికి చెందిన శాస్త్రవేత్త. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూసుకుంటే, ఇక్కడ భారతదేశ ఫలకం ఏ భూభాగంలో భాగంగా ఉండేది? భారతదేశ ఫలకం ఏ భూభాగంలో భాగంగా ఉండేదంటే ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే హిమాలయాలు, సెకండ్ ఆప్షన్ గోండ్వానా, థర్డ్ ఆప్షన్ లారెన్సియా, ఫోర్త్ ఆప్షన్ యురేషియా. భారతదేశ ఫలకం ఏ భూభాగంలో భాగంగా ఉండేదంటే ఇక్కడ మనం చూసుకుంటే గోండ్వానా భూభాగంలో అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్, గోండ్వానా భూభాగంలో ఉండేది. నెక్స్ట్ ఇక్కడ 13th క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనము 13th క్వశ్చన్, ఈ క్రింది వాటిని జతపరచండి అని ఇచ్చిండండి.
ఇటువంటి క్వశ్చన్స్ టీజీపీఎస్సీలో ఎక్కువగా వస్తుంటాయి. ఒకసారి గమనించే ప్రయత్నం చేయండి. ఇక్కడ పొర పేరు ఇచ్చిండు, ఇక్కడ మందం, ఏ పొర ఎంత మందం ఉందో ఒకసారి మనం గుర్తించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ భూప్రవాహం, భూపటలం, భూకేంద్ర మండలం. ఇక్కడ మందం ఎంత ఉందో ఏ పొరది చూసుకుందాం. ఫస్ట్ అనేది భూప్రవాహం. భూప్రవాహం అనేది 100 కిలోమీటర్ నుండి 2900 కిలోమీటర్ ఉంటుంది. ఇది సరైనదే. నెక్స్ట్ ఇక్కడ భూపటలం. భూపటలం అనేది 2900, ఇది కాదు. భూపటలం 30 కిలోమీటర్ నుండి 100 కిలోమీటర్ వరకు ఉంటుంది. ఇక్కడ భూకేంద్ర మండలం అనేది 2900 కిలోమీటర్ నుండి 6376 కిలోమీటర్లు ఉంటుంది. భూ కేంద్ర మండలం అంటే మనకి ఇక్కడ ఏసీబీ అనేది ఫస్ట్ ఆప్షన్ అండి. ఇక్కడ చూసుకుంటే గుర్తించే ప్రయత్నం అయితే చేయండి. ఫస్ట్ ఆప్షన్ రైట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 14th క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనము 14th క్వశ్చన్, భూమి ఘన పరిమాణంలో భూమి లోపలి పొరల ఆక్రమిస్తున్న ఘన పరిమాణాలను సంబంధించి సరికానిది. భూమి ఘన పరిమాణంలో భూమి లోపలి పొరలు ఆక్రమిస్తున్న ఘన పరిమాణాలకు సంబంధించి సరికానిది అని అడిగిండు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ భూపటలం 2%, సెకండ్ ఆప్షన్ భూప్రవాహం 16%, థర్డ్ ఆప్షన్ భూకేంద్ర మండలం 83%, ఫోర్త్ వన్ ఏది కాదని ఇచ్చిండు. ఇక్కడ ఏంది క్వశ్చన్, ఒకసారి క్వశ్చన్ అయితే జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేయండి. భూఘన పరిమాణంలో భూమి లోపలి పొరలు ఆక్రమిస్తున్న ఘన పరిమాణాలకు సంబంధించి సరికానిది అడిగిండు. ఇక్కడ లోపలి పొరకు సంబంధించి కాబట్టి భూపటలం 2% సరైనది కాదని ఆప్షన్ అండి. సరైన ఆప్షన్ భూపటలం 2% కాదు. నెక్స్ట్ ఇక్కడ 15th క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్రింది వానిలో సరికానిది అని అడిగిండు. కింది 4 వాక్యాలు ఇచ్చిండు, వాటిలో సరికానిది అడిగిండు కాబట్టి ఒకసారి జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేయండి. భూప్రవారంలో ప్రధానంగా సిలికేట్లు కలిగి ఉండి భూపటలంపై తేలుతూ ఉంటుంది. ఇక్కడ భూప్రవారంలో ప్రధానంగా సిలికేట్లు కలిగి ఉండి భూపటలంపై తేలుతూ ఉంటుంది. ఫస్ట్ వాక్యం. సెకండ్ వన్, భూకేంద్ర మండలంలో ఇనుము, నికెల్ వంటి భార ఘన పదార్థాలు ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ వన్, భూకేంద్ర మండలం తిరిగి 2 ఉపపొరలుగా విభజించబడింది. నెక్స్ట్ భూపటలం రాళ్లతో కూడి మనుషులు నివసించలేనిదిగా ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగిండంటే సరికానిది అడిగింది కాబట్టి ఇక్కడ చూసుకుంటే మనం భూప్రవారంలో ప్రధానంగా సిలికేట్లు కలిగి ఉండి భూపటలంపై తేలుతూ ఉంటుంది. ఇది కాదండి, మిగతా అన్ని రైట్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ 16th క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ లారెన్సియా భూభాగంలో లేని ప్రాంతం. లారెన్సియా భూభాగంలో లేని ప్రాంతం ఉత్తర అమెరికానా, గ్రీన్లాండా, యురేసియానా, మలేసియానా అని అడిగిండు. ఒకసారి ఇక్కడ లారెన్సియా భూభాగంలో లేని ప్రాంతం ఏది వస్తుందంటే ఇక్కడ మనకు 4th ఆప్షన్ వస్తుంది, మలేషియా లేకుంటుంది. ఉత్తర అమెరికా, గ్రీన్లాండ్, యురేసియా అనేది లారెన్సియా భూభాగంలో ఉంటాయి. నెక్స్ట్ 17th క్వశ్చన్ చూసుకుంటే గోండ్వానా భూభాగంలో లేని ప్రాంతం. ఇక్కడ చూసుకునే ప్రయత్నం అయితే చేయండి, గమనించండి. గోండ్వానా భూభాగంలో లేని ప్రాంతం ఆఫ్రికా, ఆస్ట్రేలియా, తూర్పు ఇండీస్. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ ఆప్షన్ అరేబియా, అంటార్కిటికా, ఇండియా. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ మడగాస్కర్, మలేషియా, దక్షిణ అమెరికా. ఫోర్త్ ఆప్షన్ ఉత్తర అమెరికా, గ్రీన్లాండ్. ఇక్కడ గోండ్వానా భూభాగంలో లేని ప్రాంతం ఏదంటే ఉత్తర అమెరికా, గ్రీన్లాండ్ అండి. ఇక్కడ 4th ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. ఉత్తర అమెరికా, గ్రీన్లాండ్ అనేటివి గోండ్వానా భూభాగంలో లేకుంటాయి. నెక్స్ట్ 18th క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ క్రింది వానిలో అక్షాంశాలకు సంబంధించి సరికానిది అడిగింది. ఇక్కడ కానిది, సరైనది, సరికానిది ఒకసారి లాస్ట్ క్వశ్చన్ అయితే చివరి వరకు చదివే ప్రయత్నం చేయండి, అప్పుడే మీరు సరైన సమాధానాన్ని అయితే ఎంచుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనం ఆప్షన్ చూసుకుంటే ఆప్షన్ పరంగా చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అక్షాంశాలు పూర్తిగా వృత్తాలు, వీటిని సమాంతర రేఖలు అంటారు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఇంగ్లీష్ లాటిట్యూడ్ అనే పదం వెడల్పు అనే అర్థాన్ని సూచించే పదం లాటిట్యూడ్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ అక్షాంశాలన్నింటిలో భూమధ్య రేఖ పొడవైనది. భూమధ్య రేఖకు ఉత్తర దక్షిణ సూచికలు ఉండవు.
ఫోర్త్ ఆప్షన్ ధ్రువాల వైపుకు వెళుతున్న కొలది అక్షాంశాలు పెద్దవిగా అవుతాయి. ఒకసారి సరికానిది అడిగింది కాబట్టి ఒకసారి సరికానిది ఏదో ఒకసారి ఇక్కడ గమనించే ప్రయత్నం చేయండి. మీరు ఆప్షన్ అయితే కామెంట్ రూపంలో చెప్పవచ్చు. ఇక్కడ సరికానిది అడిగింది కాబట్టి ఇక్కడ చూసుకుంటే 4th వన్ వస్తుందండి. 4th వన్ ఇక్కడ ధ్రువాల వైపుకు వెళ్తున్న కొలది అక్షాంశాలు పెద్దవిగా అవుతాయి, కాదు ఇవి చిన్నవిగా అవుతాయి. ధ్రువాల వైపుకు వెళ్తున్నప్పుడు అక్షాంశాలు అనేది చిన్నగా అవుతుంటాయి కాబట్టి ఒకసారి ఇక్కడ గుర్తించుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ రేఖంశాలకు సంబంధించి సరికానిది అడిగిండు. ఇక్కడ రేఖంశాలకు సంబంధించి సరైనది అడిగింది కాబట్టి ఒకసారి మీరు వాక్యాన్ని చూసుకునే ప్రయత్నం చేస్తే ఇక్కడ రేఖంశాలు ధ్రువం నుండి ధ్రువం వరకు ఉండే అర్ధవృత్తాలు, వీటిని మధ్యాహ్న రేఖలు అంటారు. నెక్స్ట్ సెకండ్ వన్ రేఖంశాలు అన్ని సమాన పొడవులో ఉంటాయి. భూగోళంపై 360 రేఖంశాలు ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ వన్ చూసుకుంటే 180 డిగ్రీల రేఖంశాన్ని ప్రామాణిక రేఖంశం అంటారు. నెక్స్ట్ ఫోర్త్ వన్ లాంగిట్యూడ్ అనే పదం వెడల్పు అనే అర్థాన్ని సూచిస్తుంది. ఇక్కడ సరైనది ఇక్కడ ఏమడిగిన క్వశ్చన్ ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. సరైనది అడిగింది కాబట్టి సరైన ఆప్షన్ ఏదో ఎంచుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రేఖంశాలు ధ్రువం నుండి ధ్రువం వరకు ఉండే అర్ధవృత్తాలు, వీటిని మధ్యాహ్న రేఖలు అంటారు. ఇది కరెక్టే. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే సెకండ్ వన్ రేఖంశాలు అన్ని సమాన పొడవులో ఉంటాయి. భూగోళంపై 360 రేఖంశాలు ఉంటాయి. ఇది కూడా సరైనది. నెక్స్ట్ 180 డిగ్రీల రేఖంశాన్ని ప్రామాణిక రేఖంశం అంటారు, కాదు. నెక్స్ట్ ఇక్కడ లాంగిట్యూడ్ అనే పదం వెడల్పు అనే అర్థాన్ని సూచిస్తుంది, కాదు. కాబట్టి మనకు ఆప్షన్ ఫస్ట్ సెకండ్ ఇక్కడ థర్డ్ ఆప్షన్ కాబట్టి ఇక్కడ సరైనవి. నెక్స్ట్ 20th క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ క్రింది వాణిలో సరికానిది అడిగాడు. మరలా క్రింది వాణిలో సరికానిది ఇక్కడ ఇక్కడ అక్షాంశం, రేఖాంశం మరియు పేరు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే 223.5 డిగ్రీల దక్షిణాక్షాంశం, దీన్ని మకర రేఖ అని అంటారు. నెక్స్ట్ 66.5 డిగ్రీల ఉత్తరాక్షాంశాన్ని ఆర్కిటిక్ వలయం అంటారా? 180 డిగ్రీల తూర్పు పడమర రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖ అంటారా? 0 డిగ్రీ రేఖాంశాన్ని భూమధ్య రేఖ అంటారా అని ఇచ్చిండు. సరి కానిది అడిగింది కాబట్టి ఇక్కడ 0 డిగ్రీ రేఖాంశాన్ని భూమధ్య రేఖ అంటారా అనేది సరికాదు. ఇక్కడ గుర్తించే ప్రయత్నం అయితే 4th ఆప్షన్ సరికానిది వస్తుంది. ఇది రైట్ అవుతుంది మనకి ఎగ్జామ్ పరంగా అయితే చూసుకుంటే. నెక్స్ట్ మెరిడియనస్ అనేది ఏ భాషా పదం? మెరిడియనస్ అనేది ఏ భాషా పదం అనేది ఒకసారి చూసుకుంటే గ్రీకు భాషనా, సెకండ్ లాటిన్, థర్డ్ ఇంగ్లీష్, ఫోర్త్ జర్మనీ. మెరిడియనస్ అనేది ఏ భాషా పదం అంటే ఇక్కడ చూసుకుంటే మనము లాటిన్ భాష వస్తుందండి. మెరిడియస్ అనేది లాటిన్ భాషా పదం. నెక్స్ట్ 22వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనం 22వ క్వశ్చన్ ఏముంది? కింది వాణిలో సరికానిదని అడగడం జరిగింది. ప్రపంచాన్ని గ్రీనిచ్ మెరిడియన్ తూర్పు పడమరలను కలిపి మొత్తం 24 కాలమండలాలుగా విభజించారు. సెకండ్ వన్ ఒక్కొక్క కాలమండలం 15 డిగ్రీల రేఖాంశాల మేర ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఒక కాలమండలానికి మరొక కాలమండలానికి తేడా 5:30 గంటలు ఉంటాయి. నెక్స్ట్ ఫోర్త్ వన్ గ్రీనిచ్ మెరిడియన్కి తూర్పు వైపునకు వెళ్తుండే సమయం కలపాలి, పడమర వైపునకు వెళ్తుండే సమయం తీసివేయాలి. ఇక్కడ అడిగింది క్వశ్చన్ ఏంది? సరికానిది అడిగింది కాబట్టి మనకు సరికానిది ఏది వస్తుంది? ఇక్కడ ఒక కాలమండలానికి మరొక కాలమండలానికి తేడా 5:30 గంటలు తేడా ఉంటుందని ఇచ్చింది కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఇది సరికాదు కాబట్టి మనకు ఆప్షన్ వచ్చేసి థర్డ్ వన్ అండి. నెక్స్ట్ 23వ క్వశ్చన్ గ్రిడ్ను ఉపయోగించి చేయగల అంశం చూసుకుంటే ఇక్కడ గ్రిడ్ను ఉపయోగించి చేయగల అంశం ఫస్ట్ వన్ ఒక ప్రదేశ ఉష్ణోగ్రతను తెలుసుకోగలం. 23వ క్వశ్చన్
ఒక ప్రదేశ ఉష్ణోగ్రతను తెలుసుకోగలం. సెకండ్ వన్, ఒక ప్రదేశానికి ఎలా చేరుకోవాలో తెలుసుకోగలం. థర్డ్ వన్, వివిధ ప్రదేశాల మధ్య కాలం మరియు కాలంలోని భేదాలను తెలుసుకోవచ్చు. ఫోర్త్ వన్, ఒక ప్రదేశాన్ని గుర్తించగలం. ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే సరైన ఆప్షన్ ఏదంటే మనకు ఒక ప్రదేశం యొక్క ఉష్ణోగ్రతను తెలుసుకోగలం, ఇది సరైనదే గ్రిడ్ వలన. నెక్స్ట్, ఒక ప్రదేశానికి ఎలా చేరుకోవాలో తెలుసుకోగలం, ఇది కరెక్టే. నెక్స్ట్, వివిధ ప్రదేశాల మధ్య కాలం మరియు కాలంలోని భేదం తెలుసుకోవచ్చు, కరెక్టే. ఒక ప్రదేశాన్ని గుర్తించగలం, ఇది కూడా రైట్ అవుతుంది. సో మనకు ఆప్షన్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ అండి, ఇది సరైన ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ 24వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ 24వ క్వశ్చన్, 10 డిగ్రీ తూర్పు రేఖాంశం వద్ద సూర్యుడు నడినెత్తిన ఉన్నప్పుడు సమయం 12 గంటలు అయితే 9 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద సమయం ఎంత అవుతుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్, లాస్ట్ ఇయర్ ప్రీవియస్ బిట్ అండి ఇవి, డిఎస్సి టెట్కి సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ క్వశ్చన్ మరలా చూసుకునే ప్రయత్నం చేయండి. 10 డిగ్రీ తూర్పు రేఖాంశం వద్ద సూర్యుడు నడినెత్తి మీద ఉన్నప్పుడు సమయం 12 గంటలు అయితే 9 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద సమయం ఎంత అవుతుందని క్వశ్చన్. ఇక్కడ 12:04 నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ 11 గంటల 56 నిమిషాలు మార్నింగ్. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ 12 గంటలు మధ్యాహ్నం. ఫోర్త్ వన్ ఏది కాదని ఇచ్చిండు. ఇక్కడ సమయం సరైనది చూసుకుంటే ఇక్కడ మనకు 11 గంటల 56 నిమిషాలు వస్తుందండి, గుర్తించే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ 25వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ కింది వానిలో సరికానిది ఇచ్చిండు. ఫస్ట్ వన్, సూర్యునికి అత్యంత దూరం 152 మిలియన్ కిలోమీటర్లు, సూర్యునికి అత్యంత సమీప దూరం 147 మిలియన్ కిలోమీటర్లు, భూమి సుమారు 450 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిందని శాస్త్రజ్ఞులు తెలిపారు. 1470 కోట్ల సంవత్సరాల క్రితం పెద్ద విస్ఫోటనంతో విశ్వం ఆవిర్భవించింది. ఇక్కడ సరికానిది అడిగింది కాబట్టి ఒకసారి గుర్తించే ప్రయత్నం చేయండి. 1470 కోట్ల సంవత్సరాల క్రితం పెద్ద విస్ఫోటనంతో విశ్వం ఆవిర్భవించింది, ఇది సరైనది కాదు కాబట్టి మనకు ఆప్షన్ వచ్చేది ఫోర్త్ ఆప్షన్ రైట్ అండి. నెక్స్ట్ 26th క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ జతపరచడం ఇచ్చిండు. జతపరచడం భూకేంద్ర సిద్ధాంతం వచ్చేసి ఇక్కడ టాలమీ అండి. నెక్స్ట్ ఇక్కడ సూర్యకేంద్రక సిద్ధాంతం ఇక్కడ కోపర్నికస్. నెక్స్ట్ ఖండచలన సిద్ధాంతం చూసుకుంటే మనము ఆల్ఫ్రెడ్ వెజ్నర్. పాలిపోయిన నీలం చుక్క భూమిని వర్ణించింది ఎవరంటే ఇక్కడ కార్ల్ సగాన్. ఇక్కడ మన ఆప్షన్ చూసుకుంటే BCDA ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అండి, కార్ల్ సగాన్ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అయితే సరైనది. నెక్స్ట్ 27వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనం 27వ క్వశ్చన్, ఈ క్రింది వానిలో భూమిపై కాలాలు ఏర్పడడానికి గల కారణాలలో సరి అయినది. ఈ క్రింది వానిలో భూమిపై కాలాలు ఏర్పడడానికి గల కారణాలలో సరి అయినది చూసుకుంటే అక్షంపై రోజుకు ఒకసారి భూమి తన చుట్టూ తాను తిరగడం. సెకండ్ వన్, భూమి చుట్టూ చంద్రుడు నెలకు ఒకసారి తిరగడం, భూమి గోళాకారంగా ఉండడం. నెక్స్ట్ అక్షంపై సూర్యుడు తన చుట్టూ తాను తిరగడం, సూర్యుని చుట్టూ భూమి పరిభ్రమణం చేయడం. అక్షాతలంతో పోలిస్తే భూమి అక్షం వంగి ఉండటం. ఇక్కడ క్వశ్చన్ చూసుకుంటే ఈ కింది వానిలో భూమిపై కాలాలు ఏర్పడడానికి గల కారణాలలో సరైనది ఏదో గుర్తించమని అడిగిండు. ఇక్కడ సరైనది అయితే మనం చూసుకుంటే ఇక్కడ ఆప్షన్ ఫోర్త్ వస్తుందండి. భూమి కక్షాతలంతో పోలిస్తే భూమి అక్షం వంగి ఉండడం వల్ల మనకు భూమిపై కాలాలు ఏర్పడడానికి గల కారణాలు అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ క్వశ్చన్ అండి, 28th క్వశ్చన్ ఫస్ట్ చాప్టర్లో. భారతదేశంలో పగలు 12 గంటలు అయితే ఇంగ్లాండ్లో ఎంత సమయం అవుతుంది? ఇంపార్టెంట్ అండి, చాలాసార్లు అడగడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉదయం 5:30 గంటలు, సెకండ్ ఆప్షన్ ఉదయం 6:30 గంటలు, థర్డ్ ఆప్షన్ సాయంత్రం 5:30 గంటలు, ఫోర్త్ ఆప్షన్ సాయంత్రం 6:30 గంటలు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే భారతదేశంలో పగలు 12 గంటలు అయితే ఇంగ్లాండ్లో ఎంత సమయం అవుతుందంటే ఉదయం 6:30 గంటల సమయం అవుతుంది. ఒకసారి ఇది
సెకండ్ ఆప్షన్ అనేది మనకు సరైన ఆప్షన్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ చాప్టర్లోని ఇవి ఇంపార్టెంట్ బిట్స్ అండి. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ చూసుకుంటే ఇక్కడ మనం సెకండ్ చాప్టర్ వచ్చేసి భూమి ఆవరణం. ఇక్కడ భూమి ఆవరణంలో చూసుకుంటే సెకండ్ చాప్టర్లో భూమి ఆవరణంలో ఇక్కడ సెకండ్ చాప్టర్లోని ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే లితో అంటే గ్రీకు భాషలో ఫస్ట్ ఆప్షన్ రాయి, సెకండ్ ఆప్షన్ నీరు, థర్డ్ ఆప్షన్ వాయువు, ఫోర్త్ ఆప్షన్ జీవం. ఇక్కడ సరైన ఆప్షన్ చూసుకుంటే లితో అంటే రాయి వస్తుందండి, ఫస్ట్ ఆప్షన్ సరైనది. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే బయో అనగా రాయి, ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ వాయువు, థర్డ్ ఆప్షన్ జీవం, ఫోర్త్ ఆప్షన్ నీరు. ఇక్కడ బయోస్ అనగా మనకు ఫస్ట్ ఆప్షన్ రాయి, సెకండ్ ఆప్షన్ వాయువు, థర్డ్ ఆప్షన్ జీవం, ఫోర్త్ ఆప్షన్ నీరు. కాబట్టి మనకు ఆప్షన్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ రైట్ ఆప్షన్ అవుతుందండి. బయోస్ అనగా జీవం అని అర్థం. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే థర్డ్ క్వశ్చన్ భూమి మీద ఉన్న ఆవరణాల సంఖ్య ఫస్ట్, సెకండ్, 3, 4, 5 అంటే ఆవరణాల సంఖ్య ఫోర్త్ ఆప్షన్ వస్తుందండి. 5 ఆవరణాలు ఉంటాయి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ భూమి చుట్టూ ఉండే సన్నటి గాలి పొరను ఈ విధంగా పిలుస్తారు. శిలావరణం, సెకండ్ ఆప్షన్ జలావరణం, నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ వాతావరణం, ఫోర్త్ వన్ జీవావరణం. సరైన ఆప్షన్ అయితే మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి, మీకు గుర్తుంటాయి. ఇక్కడ భూమి చుట్టూ ఉండే సన్నటి గాలి పొరను ఏమంటారంటే మనం వాతావరణం అని అంటాము. నెక్స్ట్ ప్రపంచంలో ఎత్తైన జలపాతం ఒకసారి గుర్తించే ప్రయత్నం చేయండి. ప్రపంచంలోనే ఇంపార్టెంట్ అండి. ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం ఏదంటే ఫస్ట్ వన్ ఏంజల్స్, సెకండ్ వన్ నయాగారా, థర్డ్ వన్ వచ్చేసి కుంతల జలపాతం, 4వది జోగ్ జలపాతం. ప్రపంచంలోనే అడిగింది కాబట్టి ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం మనకు ఫస్ట్ చూసుకుంటే ఇక్కడ ఏంజల్ జలపాతం రైట్ అవుతుంది. నెక్స్ట్ భారతదేశం నందలి అగ్నిపర్వతాలు. 6వ క్వశ్చన్ చూసుకుంటే భారతదేశం నందలి అగ్నిపర్వతాలు 1 బరెన్, 2 నార్కోండం, 3 పైరెండు, 4 ఏది కాదు. ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే పైరెండు వస్తుందండి. బరెన్ మరియు నార్కోండం అనేవి భారతదేశం నంది అగ్నిపర్వతాలు, భారతదేశంలో ఉన్న ఈ 2 అగ్నిపర్వతాలు. నెక్స్ట్ 7వది పూజియామా అగ్నిపర్వతం ఈ దేశంలో కలదు. ఇక్కడ పూజియామా అగ్నిపర్వతం ఏ దేశంలో ఉందని అడగడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ వన్ సిసిలీ, సెకండ్ వన్ వెస్ట్ ఇండీస్, 3వది ఇటలీ, ఫోర్త్ వన్ జపాన్ అండి. ఇక్కడ పూజియామా అనేది మనకు జపాన్ దేశంలో ఉంటుంది. పూజియామా అగ్నిపర్వతం జపాన్ దేశంలో ఉంటుంది. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ సిసిలీలోని అగ్నిపర్వతం. ఇక్కడ సిసిలీలోని అగ్నిపర్వతం 8th వన్ ఫస్ట్ ఆప్షన్ స్ట్రాంబోలి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే స్ట్రాంబోలి, సెకండ్ ఆప్షన్ మౌంట్ పీలే, థర్డ్ ఆప్షన్ మౌంట్ వెస్వియర్, 4వది పూజియామా. ఇక్కడ సరైన సిసిలీలోని అగ్నిపర్వతం ఏదంటే మనం ఇక్కడ స్ట్రాంబోలిగా చెప్పవచ్చు, ఫస్ట్ ఆప్షన్ అండి. నెక్స్ట్ కర్ణాటక రాష్ట్రంలో వారాహి నదిపై గల జలపాతం. కర్ణాటక రాష్ట్రంలో వారాహి నదిపై గల జలపాతం అడిగింది. ఇక్కడ అంటే కర్ణాటక రాష్ట్రంలో. ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ వన్ కుంచికల్, సెకండ్ వన్ కుంతల, 3వది ఏంజల్, 4వది నయాగారా. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ చూసుకుంటే మనకు కర్ణాటక రాష్ట్రంలోని వారాహి నదిపై గల జలపాతం ఏదంటే కుంచికల్ జలపాతం అండి, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్రింది సన్నగా పైన వెడల్పుగా ఉండే లోతైనను ఈ విధంగా పిలుస్తారు. క్రింద సన్నగా పైన వెడల్పుగా ఉండే లోతైన లోయను ఇక్కడ లోతైన లోయను ఈ విధంగా పిలుస్తారు. ఆప్షన్ చూసుకుంటే వి ఆకారపు లోయ, ఎల్ ఆకారపు లోయ, డి ఆకారపు లోయ ఏది కాదు. మనం ఆప్షన్ చూసుకుంటే వి ఆకారపు లోయ అండి. ఇక్కడ పైన వెడల్పుగా అంటే ఇక్కడ పైన వెడల్పుగా క్రింద సన్నగా ఉంటుంది కాబట్టి వి ఆకారంలో ఉంటుంది. ఈ విధంగా గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ ప్రపంచంలోనే అత్యంత చురుకుగా ఉన్న అగ్నిపర్వతం. ప్రపంచంలోనే అత్యంత చురుకుగా ఉన్న అగ్నిపర్వతం ఏదంటే ఆప్షన్ చూసుకుంటే మౌంట్ ఫీలే, నెక్స్ట్ బారెన్ నార్కోండం, థర్డ్ వన్ స్ట్రాంబోలి, ఫోర్త్ వన్ కిలిమంజారో.
క్వశ్చన్ చూసుకునే ప్రయత్నం చేయండి. ప్రపంచంలోనే అత్యంత చురుకుగా ఉన్న అగ్నిపర్వతం ఏదంటే స్ట్రాంబోలి అగ్నిపర్వతం అండి. అత్యంత చురుకుగా ఉంటుందంట. నెక్స్ట్ 13వ క్వశ్చన్ చూసుకుంటే భారతదేశంలోకెల్లా ఎత్తైన జలపాతం జోగ్ జలపాతం ఎత్తు అడిగిండండి. మనకు భారతదేశంలో ఎత్తైన జలపాతం ఏదంటే జోగ్ జలపాతం అని. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 979 మీటర్లు, సెకండ్ ఆప్షన్ 947 మీటర్లు, థర్డ్ ఆప్షన్ 253 మీటర్లు, ఫోర్త్ ఆప్షన్ 878 మీటర్లు. ఒకసారి భారతదేశంలోకి వెళ్ళా ఎత్తైన జలపాతం జోగ్ జలపాతం ఎత్తు వచ్చేసి 253 మీటర్లు ఉంటుందండి. థర్డ్ ఆప్షన్ రైట్ అవుతుంది. గుర్తించే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ భూభాగంలో ఎన్నో వంతు ఎడారులతో నిండి ఉంది. 13వ క్వశ్చన్ భూభాగంలో ఎన్నో వంతు ఎడారులతో నిండి ఉంది. ఫస్ట్ ఆప్షన్ 1/4, సెకండ్ ఆప్షన్ 1/5, థర్డ్ ఆప్షన్ 1/3, ఫోర్త్ ఆప్షన్ 1/6. క్వశ్చన్ భూభాగంలో ఎన్నో వంతు ఎడారులతో నిండి ఉందంటే మనం ఆప్షన్ చూసుకుంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ రైట్ అవుతుందండి. 1/5 వంతు ఎడారులతో నిండి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనం సముద్ర గుహల పైభాగం మిగిలి ఇవి ఏర్పడతాయి. సముద్ర గుహల పైభాగం మిగిలి ఇవి ఏర్పడతాయంటే ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే ఆగ్రం, అఖాతం సెకండ్ వన్, థర్డ్ వన్ సముద్ర తోరణాలు, ఫోర్త్ వన్ పేర్పుడు స్తంభాలు. ఆప్షన్ చూసుకుంటే మనం ఇక్కడ థర్డ్ ఆప్షన్ రైట్ అవుతుందండి. సముద్ర తోరణాలు, సముద్ర గుహల పై భాగాన మిగిలి ఇవి ఏర్పడతాయంటే సముద్ర తోరణాలు. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఏ పలకాన్ని ఇండియా పలకం నెట్టడం వల్లనే హిమాలయాలు ఏర్పడ్డాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఏ పలకాన్ని ఇండియా పలకం నెట్టడం వల్లనే హిమాలయాలు ఏర్పడ్డాయంటే ఫస్ట్ ఆప్షన్ లారెన్సియా, సెకండ్ ఆప్షన్ యురేషియా, థర్డ్ ఆప్షన్ అరేబియా, ఫోర్త్ ఆప్షన్ మలేషియా. ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే మన సరైన ఆప్షన్ ఎంచుకుంటే మనకు యురేషియా అనేది నెట్టడం వలన యురేషియా పలకాన్ని ఇండియా పలకం నెట్టడం వల్ల హిమాలయాలు ఏర్పడ్డాయి అంటే ఇక్కడ యురేషియా ఆప్షన్ సరైనది అవుతుంది. నెక్స్ట్ 16th క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ కింది వానిలో ద్వితీయ శ్రేణి భూస్వరూపం కానిదని అడిగిండు. ద్వితీయ శ్రేణి భూస్వరూపం కానిది ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే పర్వతాలు, సెకండ్ ఆప్షన్ పీఠభూములు, థర్డ్ ఆప్షన్ మహాసముద్రాలు, ఫోర్త్ ఆప్షన్ మైదానాలు. ఇక్కడ చూసుకుంటే ఫోర్త్ ఆప్షన్ మైదానాలు. సరైన ఆప్షన్ చూసుకుంటే కింది వానిలో ద్వితీయ శ్రేణి భూస్వరూపాలు అడిగిండు కాబట్టి ఇక్కడ మహాసముద్రాలు వస్తాయి. కానిది అడిగిండు, ద్వితీయ శ్రేణి భూస్వరూపాలు కానిది కాబట్టి మహాసముద్రాలు వస్తాయి. మిగిలిన ద్వితీయ శ్రేణి అంటే పర్వతాలు, పీఠభూములు, మైదానాలు అనేటివి ద్వితీయ శ్రేణి మైదానాలు భూస్వరూపాలు వస్తుంటాయి. నెక్స్ట్ ఇక్కడ 17వ క్వశ్చన్ చూసుకుంటే క్రింది వాణిని జతపరచమని ఇచ్చిండు. ఒకసారి గుర్తించే ప్రయత్నం చేయండి. క్రింది వాణిని జతపరచము. ఇక్కడ కోటోపాక్సి అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంటుందంటే కోటోపాక్సి అనేది ఈక్వెడార్లో ఉంటుంది కోటోపాక్సి అనేది. నెక్స్ట్ మాయన్ అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంటుంది అంటే ఇక్కడ ఫిలిప్పీన్స్లో ఉంటుంది. నెక్స్ట్ మౌంట్ పీలే ఏ దేశంలో ఉంటుందంటే వెస్టిండీస్లో మౌంట్ పీలే. నెక్స్ట్ వెసువియస్ ఏ దేశంలో ఉంటుంది? వెసువియస్ అంటే ఇక్కడ ఇటలీలో ఉంటుంది. ఇటలీలో ఉంటుంది. సో మనకు కావాల్సింది ఇక్కడ BD ఇక్కడ మనకు కావాల్సింది కోటోపాక్సి సి వస్తుంది. సి మయాన్ అనేది డితో సిడిబిఏ ఎక్కడ అంటే మనం చూసుకుంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ వస్తుందండి సిడిబిఏ. ఇక్కడ అగ్నిపర్వతం కోటోపాక్సి ఏమో ఈక్వెడార్, మయాన్ అనేటివి ఫిలిప్పైన్, మౌంట్ ఫిలే అనేది వెస్టిండీస్, వెసువియస్ అనేది అయితే ఇటలీ దేశం. నెక్స్ట్ కింది వానిలో సరైనది అని అడిగిండు. మరలా కింది వానిలో సరైనది అడిగిండు. మహాసముద్రాలు, ఖండాలు ద్వితీయ శ్రేణి భూస్వరూపాల. నెక్స్ట్ ఇక్కడ పర్వతాలు
పీఠభూములు మొదటి శ్రేణి భూస్వరూపాల, లోయలు అగాధాలు నాలుగవ శ్రేణి భూస్వరూపాల, మైదానాలు కొండలు ద్వితీయ శ్రేణి భూస్వరూపాల అని అడగడం జరిగింది. ఇక్కడ సరైనది అడిగింది కాబట్టి ఇక్కడ మైదానాలు కొండలు అనేటివి ద్వితీయ శ్రేణి భూస్వరూపాలు గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ క్రింది వానిలో సరైనది, మరల సరైనదని సరికానిదని అడగడం జరిగింది. ఒకసారి గమనించే ప్రయత్నం చేయండి. ప్రపంచంలోనే అత్యంత చురుకుగా ఉన్న అగ్నిపర్వతం స్ట్రాంబోలినా అని అడిగిండు. నెక్స్ట్ స్ట్రాంబోలి అగ్నిపర్వతం సిసిలీ దేశంలో కలదు. నెక్స్ట్ థర్డ్ వన్, స్ట్రాంబోలి అగ్నిపర్వతాన్ని మధ్యధర సముద్రపు ద్వీపస్తంభం అంటారు. నాలుగోది పైవాన్ని కరెక్టేనా అడిగిండు. నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి కింది వన్ అంటే ఇక్కడ ప్రపంచంలో అత్యంత చురుకైన అగ్నిపర్వతం స్ట్రాంబోలి కరెక్టే. స్ట్రాంబోలి అగ్నిపర్వతం సిసిలీ దేశంలోనే ఉంటుంది. స్ట్రాంబోలి అగ్నిపర్వతాన్ని మధ్యధర సముద్రపు ద్వీపస్తంభం అని అంటారు. మధ్యధర సముద్రపు ద్వీపస్తంభం అంటారు కాబట్టి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్. అన్ని కరెక్టే కాబట్టి ఫోర్త్ కరెక్ట్. నెక్స్ట్ 20వ క్వశ్చన్ చూసుకుంటే శిలాశైథిల్య ప్రక్రియ సంబంధించి సరికానిది. శిలాశైథిల్య ప్రక్రియకు సంబంధించి సరికానిది ఫస్ట్ ఆప్షన్ వాతావరణ శక్తుల వల్ల రాళ్ళు ఛిద్రమయ్యే ప్రక్రియ. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ ఆప్షన్ రాళ్ళు వేడెక్కినప్పుడు సంకోచిస్తాయి, చల్లబడితే వ్యాకోచిస్తాయి. మూడోది రాళ్ళులోని రసాయనాలతో నీళ్లు ప్రతిచర్య చెంది వాటిని మరింత బలహీనపరుస్తాయి. ఫోర్త్ ఆప్షన్ రాళ్ళు బలహీనమై పగిలిపోయే ప్రక్రియను శిలాశైథిల్యం అని అంటారు. రాళ్ళు బలహీనమై పగిలిపోయే ప్రక్రియను శిలాశైథిల్యం అంటారు. ఇక్కడ క్వశ్చన్ ఏమని అడిగిందంటే సరికానిది అడిగింది కాబట్టి ఇక్కడ సరికానిది ఏది వస్తుంది మనకంటే రాళ్ళు వేడెక్కినప్పుడు వాతావరణ శక్తుల వల్ల రాళ్ళు ఛిద్రమయ్యే ప్రక్రియ కరెక్టే. రాళ్ళు వేడెక్కినప్పుడు సంకోచిస్తాయి, చల్లబడితే వ్యాకోచిస్తాయి. ఇది కాదండి, ఇది తప్పు వస్తుంది. రాళ్లలోని రసాయనాలతో నీళ్లు ప్రతిచర్య చెంది వాటిని మరింత బలహీనపరుస్తాయి. ఇది కరెక్టే. రాళ్ళు బలహీనమై పగిలిపోయే ప్రక్రియను శిలాశైథిల్యం అంటారు. ఇది కరెక్ట్. సో మనకు ఆప్షన్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ సరికానిది కాబట్టి అది సెకండ్ ఆప్షన్ కరెక్ట్ వస్తుంది. ఇక్కడ 21st క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ కింది వానిలో సరైనది మరలా అదే అడిగిండు. కింది వానిలో సరైనది ఇక్కడ జలపాతం ఇచ్చిండు. జలపాతం ఎత్తు చూసుకుంటే ఇక్కడ ఏంజల్ జలపాతం యొక్క ఎత్తు 947 మీటర్లు. నెక్స్ట్ ఇక్కడ టుగేలా జలపాతం ఎత్తు 979 మీటర్లు. కుంచికల్ జలపాతం 455 మీటర్లు. జోగ్ జలపాతం 749 మీటర్లు. ఇందులో సరైనది అడిగిండు. సరైనది ఏదంటే మనకు కుంచికల్ జలపాతం వస్తుంది. 455 మీటర్లు సరైనది. నెక్స్ట్ ఇక్కడ 22వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 22వ క్వశ్చన్ కింది వానిలో సరికానిది అడిగిండు. ఇక్కడ గుర్తించే ప్రయత్నం చేయండి. కింది వానిలో సరికానిది ప్రపంచంలోని అతిపెద్ద అగాధధరి గ్రాండ్ కానియన్ ఇటు టుగేలా నది మీద ఉంటుంది. ఇది గ్రాండ్ కానియన్ టుగేలా నది మీద ఉంటుంది అని ఇచ్చిండు. కాదు ఇది. నెక్స్ట్ ఇక్కడ దీని పొడవు 466 కిలోమీటర్లు, లోతు 1.6 కిలోమీటర్లు. దీని వెడల్పు 188 మీటర్ల నుంచి 29 కిలోమీటర్ల వరకు ఉంటుంది. కరెక్టే. ఇది కరెక్ట్ అంటే ఇది టుగేలా జలపాతంపై ఉండదు. కింది వానిలో గ్రాండ్ కానియన్ అగాధధరి అనేది రైట్ కాబట్టి మనకు సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ భారతదేశంలో 23వ క్వశ్చన్ భారతదేశంలో ఎత్తైన జలపాతం ప్రపంచంలోనే రెండవ ఎత్తైన జలపాతం. ప్రపంచంలో అతి ఎత్తైన జలపాతం వరుస క్రమం అడిగాడు 3. ఫస్ట్ వన్ భారతదేశంలో అతి ఎత్తైన జలపాతం కుంచికల్ జలపాతం వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే ఏంజల్ టుగేలా కుంచికల్. టుగేలా సెకండ్ వన్ టుగేలా కుంచికల్ ఏంజల్. మూడోది కుంచికల్ టుగేలా ఏంజల్. నాలుగోది కుంచికల్ ఏంజేలా టుగేలా. ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే భారతదేశంలో ఎత్తైన జలపాతం వేసి కుంచికల్ జలపాతం. ప్రపంచంలో రెండవ ఎత్తైన జలపాతం చూసుకుంటే టుగేలా. ప్రపంచంలో అతి ఎత్తైన జలపాతం ఏంజల్ జలపాతం. సో ఇక్కడ థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుందండి. వరుస క్రమం ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ 24వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ క్రింది వానిలో సరికానిది అడిగిండు. ఇక్కడ సరికానిది గ్రాండ్ కానియన్
కొలరాడో, ఇది సరైనదే. ఏంజెల్ జలపాతం చురున్, ఇది కూడా కరెక్టే. టుగేలా జలపాతం ఇది కాదు. నెక్స్ట్ జోగ్ జలపాతం శరావతి. ఇక్కడ నదులపై ఏ నదులపై అని ఇచ్చిండు కాబట్టి ఇక్కడ చూసుకుంటే సరికానిది టుగేలా జలపాతం వస్తుంది. థర్డ్ ఆప్షన్ సరైనది. నెక్స్ట్ ఇక్కడ హిమాని నదాలకు సంబంధించి సరికానిది. హిమాని నదాలకు సంబంధించి సరికాని అని 4 వాక్యాలు ఇచ్చిండు. మెల్లగా కదులుతున్న, ఇక్కడ చూసుకుంటే ఒకసారి మెల్లగా హిమాని నదాలకు సంబంధించి సరికాని చూసుకుంటే మెల్లగా కదులుతున్న మంచు ముద్దని హిమాని నదం అంటారు. సరికానిది అడిగిండండి, ఒకసారి గుర్తించండి. సరికానిది సరైనది కాబట్టి కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి ఒకసారి క్వశ్చన్ని చివరి వరకు చదివే ప్రయత్నం చేయండి. సరికానిది అడిగిన. మెల్లగా కదులుతున్న మంచు ముద్దను హిమాని నదం అంటారు, కరెక్టే ఇది. నెక్స్ట్ హిమాని నదం కోయటం అనే ప్రక్రియ ద్వారా రాళ్లను కోతకు గురి చేసి వాటిని రవాణా చేస్తారు, ఇది కరెక్టే. నెక్స్ట్ హిమాని నదం థర్డ్ వన్, హిమాని నదం కరిగి నీళ్లుగా మారిన తర్వాత మోసుకుపోలేని పదార్థాలను వివిధ ప్రాంతాలలో మేట వేస్తుంది, ఇది కూడా కరెక్టే. ఇలా మేట వేసిన దానినే మెరైన్లు అంటారు, కరెక్టే. నెక్స్ట్ ఇక్కడ గురుత్వాకర్షణ శక్తి కారణంగా హిమాని నదులు కదలని పరిస్థితి ఏర్పడుతుంది, ఇది కాదండి. ఇది ఫోర్త్ వన్ ఆప్షన్. మనకు 25వ క్వశ్చన్కి ఆప్షన్ ఫోర్త్ వన్ సరికానిది అడిగింది కాబట్టి గురుత్వాకర్షణ శక్తి కారణంగా హిమాని నదులు కదలని పరిస్థితికి ఏర్పడుతుంది అనేది సరికాదు. నెక్స్ట్ ఇక్కడ 26వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్రింది వానిలో సరికానిది, మరలా సరికానిది అడిగిండు, ఒకసారి గమనించండి. సముద్రంలోకి చొచ్చుకోవచ్చిన భూభాగం ఆగ్రం, కరెక్టే. సెకండ్ వన్, సముద్ర తీరం వెడల్పుగా లోపలికి సముద్రంలో చొచ్చుకొని వెళ్ళిన ప్రదేశం అఖాతం, ఇది కూడా కరెక్టే. థర్డ్ ఆప్షన్, సముద్ర అలలు తీరం వెంట మేట వేసే పదార్థాల వల్ల ఏర్పడేవి బీచ్లు, ఇది కూడా కరెక్టే. సముద్రపు నీటి నుంచి దాదాపు నిటారుగా లేచే రాతి తీరం పేర్పడు స్తంభం, ఇది సరైనది కాదండి. సముద్రపు నీటి నుంచి దాదాపు నిటారుగా లేచే రాతి తీరం పేర్పుడు స్తంభం అనేది సరైనది కాదు, సరికానిది అడిగింది కాబట్టి ఫోర్త్ ఆప్షన్ సరైనది. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ బైసన్ గార్జ్ హిందూ మహాసముద్రం, ఇక్కడ క్వశ్చన్ చూసుకుంటే బైసన్ గార్జ్ హిందూ మహాసముద్రం రాకీ పర్వతాలు వరుసగా ఈ భూస్వరూపాల కింద వస్తాయి. బైసన్ బార్ హిందూ మహాసముద్రం రాకీ పర్వతాలు వరుసగా ఈ భూస్వరూపాల కిందకు వస్తాయి. ఇక్కడ చూసుకుంటే ఒకటో శ్రేణి, మూడవ శ్రేణి, రెండవ శ్రేణి, ఒకటో శ్రేణి. థర్డ్ ఆప్షన్ మూడవ శ్రేణి, ఒకటో శ్రేణి, రెండవ శ్రేణి. ఫోర్త్ ఆప్షన్ ఒకటో శ్రేణి, రెండవ శ్రేణి, మూడో శ్రేణి అని ఇచ్చిండు. అయితే మనకు ఆప్షన్ ఏమి ఇచ్చిండు, బైసన్ బర్గ్ అనేది మూడో శ్రేణి, హిందూ మహాసముద్రం అనేది మొదటి శ్రేణి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే రాకీ పర్వతాలు అనేటివి రెండవ శ్రేణి. అయితే మనకు ఆప్షన్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 28వ క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ క్రింది వానిలో వరుసగా రెండవ, ఒకటవ, మూడవ శ్రేణి భూస్వరూపాలు వరుసగా అని అడిగిండు. మరలా కింది వానిలో వరుసగా రెండవ, ఒకటవ, మూడవ శ్రేణి భూస్వరూపాలను వరుసగా అడిగిండు, వరుస క్రమం. ఒకసారి గమనించే ప్రయత్నం అయితే చేయండి. హిమాలయాలు అనేటివి రెండవ శ్రేణి. ఇక్కడ పసిఫిక్ మహాసముద్రం అనేది ఒకటవ శ్రేణి, ఇండస్ గార్జ్ అనేది మూడవ శ్రేణి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ రైట్ అవుతుందండి. నెక్స్ట్ కింది వానిలో సరికానిది అడిగిండు. కింది వానిలో సరికానిది 29వ క్వశ్చన్. ఒకసారి సరికానిది అడిగింది కాబట్టి యురేషియా ఫలకాన్ని ఇండియా ఫలకం నెట్టడం వల్లని హిమాలయాలు ఏర్పడ్డాయి. ఇక్కడ సరికానిది సరైనది, ఒకసారి గమనించండి. యురేషియా ఫలకాన్ని ఇండియా ఫలకం నెట్టడం వల్ల అని హిమాలయాలు ఏర్పడ్డాయి, కరెక్టే. హిమాలయాల్లో సముద్ర జీవుల శిలాజాలను సాలగ్రామాలుగా ఇళ్లలో పూజిస్తారు,
ఇది కూడా కరెక్టే. హిమాలయాల్లో సముద్రపు జీవుల శిలాజాలను సాలగ్రామాలుగా పిలుస్తారు. కరెక్టే. ఫలకాల మధ్య కదలికల వల్ల ఫలకం మధ్య పొరలోకి వెళితే మరొక ఫలకం పైకి నెట్టడం పర్వత శ్రేణులు ఏర్పడ్డాయి. సో ఇది కూడా కరెక్టే. ఈ 3 కరెక్ట్ కాబట్టి ఆటోమేటిక్ 4th వన్ అనేది మనకు ఆప్షన్ వస్తుంది. ఫలకాల అంచుల వద్ద అగ్నిపర్వతాలు భూకంపాలు సంభవిస్తాయి. ఇది కాదండి, మనకు ఆప్షన్ 4th వన్ సరికానిది అడిగింది కాబట్టి 4th ఆప్షన్ సరికానిది కాబట్టి అదే వస్తుంది. నెక్స్ట్ 30వ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇక్కడ టాంజానియా, జపాన్, భారతదేశంలో గల అగ్నిపర్వతాలు వరుసగా. ఇక్కడ 30వ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇక్కడ 30వ క్వశ్చన్ టాంజానియా, జపాన్, భారతదేశంలో గల అగ్నిపర్వతాలు వరుసగా అడిగిండు. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ బరేన్, నార్కొండం, కిలిమంజారో, ఫ్యూజియామా. సెకండ్ ఆప్షన్ కిలిమంజారో, ఫ్యూజియామా, బరేన్, నార్కొండం. థర్డ్ ఆప్షన్ ఫూజియామా, కిలిమంజారో, బరేన్, నార్కొండం. ఫోర్త్ ఆప్షన్ ఫ్యూజియామా, బరేన్, నార్కొండం, కిలిమంజారో. ఇక్కడ టాంజానియాలో అయితే కిలిమంజారో ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ టాంజానియాలో కిలిమంజారో ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ జపాన్లో అయితే ఫ్యూజియామా. నెక్స్ట్ భారతదేశంలో బరేన్ మైన్, నార్కొండం అనే అగ్నిపర్వతాలు ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ 31వ క్వశ్చన్ చూసుకుంటే 31వ క్వశ్చన్ ఈ క్రింది వానిలో సరికానిది అడిగిండు. క్రింది వానిలో సరికానిది ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి జలపాతంలో నీళ్లు శక్తితో కిందకు పడతాయి. ఆ నీళ్లు కింద పడే చోట దుముకు మడుగు ఏర్పడుతుంది. నెక్స్ట్ ఇక్కడ సరికానిది అడిగిందండి, గుర్తించండి. జలపాతంలో నీళ్లు శక్తితో కిందకు పడతాయి. ఆ నీళ్లు కింద పడే చోట దుముకు మడుగులు ఏర్పడతాయి. కరెక్టే. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ రాళ్ళు చాలా గట్టిగా ఉండే ప్రాంతంలో నది తన ప్రవాహ మార్గాన్ని సన్నటి లోతైన లోయ కోస్తుంది. దాన్ని గార్జెస్ అంటారు. కరెక్టే. నెక్స్ట్ సముద్రాన్ని నది చేరుకున్నప్పుడు దాంట్లో ఉన్న రేణువులు నది ముఖంలో మేట వేయబడి డెల్టా ప్రాంతం ఏర్పడుతుంది. కరెక్టే. సో ఆటోమేటిక్ మనకు 4th ఆప్షన్ రాంగ్ అవుతుందండి. ఆప్షన్ 4 అనేది ఇది సరైనది కాదు. ఇక్కడ సరికానిది అడిగింది కాబట్టి నది వరద వచ్చినప్పుడు ఈ మట్టిని వేరే చోట మేట వేయడం వల్ల అగాధాలు ఏర్పడతాయని ఇచ్చాడు కాబట్టి ఇది సరైనది కాదు. నెక్స్ట్ 32వ క్వశ్చన్ చూసుకుంటే 32వ క్వశ్చన్ పుట్టా ఇన్సెల్బర్గ్కు సంబంధించి సరి అయినది. ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే ఇక్కడ వాక్యం 4 వాక్యాలు ఇచ్చిండు. అందుట్లో ఏవి సరైనవి ఏవి సరికావో అడగడం జరిగింది. ఒకసారి గుర్తించే ప్రయత్నం అయితే చేయండి. పుట్టా ఇన్సెల్బర్గ్కు సంబంధించి సరి అయినది అని ఇచ్చిండు. సరి అయినది ఆ ఫస్ట్ వన్ నేలలోంచి అకస్మాత్తుగా పొడుచుకు వచ్చినట్లు ఉండే ఒంటరి రాళ్ళు. సెకండ్ వన్ దీవికొండ అని కూడా అంటారు. థర్డ్ వన్ వీటి పక్కలు నిటారుగా పైభాగం గుండ్రంగా ఉంటాయి. నెక్స్ట్ 4th వన్ అంటే ఈ రాయిపై భాగంలో కంటే కింది భాగం ఎక్కువగా కోతకు గురి కావడం వల్ల రాళ్ళు కింద సన్నగా పైన వెడల్పుగా ఉంటాయి. ఇక్కడ ఆప్షన్ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ మళ్ళొకసారి వాక్యాలు చూసుకునే ప్రయత్నం చేద్దాం. నేలలోంచి అకస్మాత్తుగా పొడుచుకు వచ్చినట్లు ఉండే ఒంటరి రాళ్ళు. కరెక్టే. వీటిని దీవికొండ అని కూడా అంటారు. కరెక్టే. వీటి పక్కలు నిటారుగా పైభాగం గుండ్రంగా ఉంటాయి. కరెక్టే. రాయిపై భాగంలో ఉండి కింది భాగం ఎక్కువగా కోతకు గురి కావడం వల్ల రాళ్ళు కిందకు సన్నగా పైన వెడల్పుగా ఉంటాయి. ఇది కూడా కరెక్ట్ కాబట్టి మనకు అన్ని ఆప్షన్స్ ఇక్కడ 4th ఆప్షన్ వస్తుంది. అన్ని కరెక్టే. నెక్స్ట్ 33వ క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ 33వ క్వశ్చన్ ఇసుక దిబ్బలకు సంబంధించి సరికానిది అడిగిండు. ఇసుక దిబ్బలకు సంబంధించి సరికానిది 33వ క్వశ్చన్ వాతావరణ ప్రభావం గాలి చర్య వల్ల ఎడారులలో సరికానిది అడిగిండండి. ఒకసారి గుర్తించండి. వాతావరణ ప్రభావం గాలి చర్య వల్ల ఎడారులలో ఇసుక దిబ్బలు ఏర్పడతాయి. కరెక్టే. నెక్స్ట్ సెకండ్ వన్ మెత్తగా ఉండే దుమ్ము ఎడారులను దాటి కొట్టుకెళ్ళి ప్రక్క భూముల మీద పడతాయి. కరెక్టే.
నెక్స్ట్ ఇది సాధారణంగా పసుపు రంగులో ఉండి మంచి సారవంతమైనదిగా ఉంటుంది. ఇటువంటి నేలను లోయస్ అంటారు. కరెక్టే. నెక్స్ట్ దీనిలో ఇసుక బంకమట్టి ఎక్కువ నీళ్లు సరిగా ఇంకవు. ఇది 4th ఆప్షన్ రాంగ్ వస్తుందండి. ఇదే కాబట్టి మనకు 4th ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ 34వ క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ కింది వానిలో సరికానిది అడిగిండు. మరలా కింది వానిలో సరికానిది నీటి ప్రభావం వల్ల ఏర్పడే భూస్వరూపం వరద మైదానం. కరెక్టే. గాలి ప్రభావం వల్ల ఏర్పడే స్వరూపం ఇన్సెల్బర్గ్. ఇది రైటే. సముద్రపు అలల ప్రభావం వల్ల ఏర్పడే స్వరూపం అఖాతం. ఇది కూడా కరెక్ట్ వస్తుంది. గాలి ప్రభావం వల్ల ఏర్పడే స్వరూపం వేర్పాటు స్తంభాలు. ఇది కాదు కాబట్టి మనకు ఆప్షన్ 4th వన్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ జీవావరణానికి సంబంధించి సరికానిది 35వ క్వశ్చన్. జీవావరణానికి సంబంధించి సరికానిది అడిగిండు. ఇక్కడ గాలిలో ఇక్కడ చూసుకుంటే క్వశ్చన్ని జీవావరణానికి సంబంధించి సరికానిది అడిగిండు కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ గాలిలో సముద్రాలలో ఎంతో లోతున్న ప్రాణులు బ్యాక్టీరియాతో సహా ఉండే ఆవరణ జీవావరణం అని అంటారు. కరెక్టే. నెక్స్ట్ దీన్ని ఇంగ్లీష్లో బయోస్పియర్ అంటాం. కరెక్టే. నెక్స్ట్ ఇక్కడ బయోస్ అనగా గ్రీకు పదానికి జీవం అని అర్థం అండి. ఇక్కడ జీవం. నెక్స్ట్ జీవావరణం ఏ ఆవరణాన్ని ప్రభావితం చేయదు. ఇది రాంగ్ అండి. 4th ఆప్షన్ మనకు సరైన ఆప్షన్. నెక్స్ట్ 36వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ క్రింది వానిలో సరైనది అడిగిండు. ఇక్కడ సరికానిది సరైనది చూడండి. ఫస్ట్ వన్ మూడవ శ్రేణి స్వరూపాల ఏర్పాటుకు తోడ్పడే ప్రక్రియలు నేలకోత, వాతావరణ ప్రభావం, రేణువుల వలన మేట వేయడం. ఇది కరెక్టే. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి దీనిని వికోశీకరణం అంటారు. ఇది కరెక్టే. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. ఇది కూడా కరెక్టే. భూస్వరూప చక్రం అనే ప్రక్రియ ద్వారా నిరంతరం మారుతూ ఉంటుంది. ఇది కరెక్టే. సో మనకు ఆప్షన్ వచ్చేసి 4th వన్ అన్నీ సరైనవి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 37 క్వశ్చన్ చూసుకుంటే 37వ క్వశ్చన్ పసిఫిక్ ఫస్ట్ వన్ ఆప్షన్ ఏ చూసుకుంటే పసిఫిక్ మహాసముద్రం అంచున ఎక్కువగా భూకంపాలు సంభవిస్తాయి. పసిఫిక్ మహాసముద్రంలో అగ్నిపర్వతాలు పేలుతూ ఉంటాయి. నెక్స్ట్ పసిఫిక్ మహాసముద్రం అంచున అంతటా పలక సరిహద్దులు ఉన్నాయి. ఈ పలక సరిహద్దుల వద్దనే అగ్నిపర్వతాలు భూకంపాలు సంభవిస్తాయి. ఆప్షన్ చూసుకుంటే ఇక్కడ ఏ సరైనది, బి సరికానిది. ఫస్ట్ ఆప్షన్ ఏ సరైనది, బి సరికాదు. సెకండ్ ఆప్షన్ ఏ సరికాదు, బి సరైనది. థర్డ్ ఆప్షన్ ఏ, బి సరైనవి. ఏ మరియు బి సరైనవి మరియు ఏకి బి సరైన వివరణ. ఆప్షన్ 4 చూసుకుంటే ఇక్కడ ఏ, బిలు సరైనవే కానీ ఏకి బి సరైన వివరణ కాదు. అంటే ఇక్కడ థర్డ్ ఆప్షన్ కరెక్ట్ వస్తుంది. ఏ, బి సరైనవే, ఏకి బి సరైన వివరణ. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనం 38th క్వశ్చన్ సెకండ్ చాప్టర్లో లాస్ట్ క్వశ్చన్ అండి. ప్రపంచంలో అతి పెద్ద డెల్టా సుందర్బన్ గంగా, బ్రహ్మపుత్ర నదులు బంగాళాఖాతంలో కలిసే చోట ఇది ఏర్పడుతుంది. ఒకసారి గమనించండి. సెకండ్ వన్ వచ్చేసి సముద్రాన్ని నది చేరుకునేటప్పుడు దాంట్లో ఉన్న రేణువులు నది ముఖంలో మేట వేయడం డెల్టా ప్రాంతం ఏర్పడుతుంది. ఒకసారి ఆప్షన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆప్షన్ ఏ సరైనది, బి సరికాదు. ఏ సరికాదు, బి సరైనది. థర్డ్ వన్ ఏ, బి సరైనవి మరియు ఏకి బి సరైన వివరణ. 4th వన్ ఏ, బి సరైనవే కానీ ఏకి బి సరైన వివరణ కాదు. మనకు ఆప్షన్ ఏ, బి సరైనవి మరియు ఏకి బి సరైన వివరణ వస్తుంది. సో ఆప్షన్ థర్డ్ వన్ అనేది రైట్ అవుతుంది. సో ఇవ్వండి ఫస్ట్ లెసన్ అండ్ సెకండ్ లెసన్కి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ బిట్స్. థ్యాంక్ యూ.